హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక ప్రాబ్లం తీసుకొస్తున్నానండి. అది ఇంజనీరింగ్ మెకానిక్స్లోని థర్డ్ యూనిట్లో జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం ఉంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఫైండ్ ద MI of MI అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫైండ్ ద MI ఆఫ్ రెక్టాంగులర్ లామినా ఆఫ్ 30 mm వైడ్ అండ్ 90 mm డీప్. ఆల్సో డిటర్మైన్ ద లీస్ట్ రేడియస్ ఆఫ్ ద గైరేషన్. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఉందన్నమాట. సో ఆ రెక్టాంగులర్ డైమెన్షన్ వచ్చేసి మనకి ఇలా గీస్తాం అనమాట. బాక్స్, మనం రెక్టాంగులర్ బాక్స్ ఇలా గీస్తాం. సో దీంట్లో వచ్చేసి డీప్ అంటే ఇది డెప్త్ అనమాట, 90 mm. ఇది వైడ్ అంటే 30 mm. సో ఇది 30 mm. సో ఈ 30 mm ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎక్స్ వై డైరెక్షన్ రెండు తీసుకోవాలన్నమాట. ఇది వై యాక్సిస్, దీన్ని బి అంటారు. ఇది వై యాక్సిస్ బి అంటారు. ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి దీన్ని ఏమంటారంటే డి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. పైన పెట్టాం, ఇక్కడ పక్కన పెట్టాం కాబట్టి 90 వాల్యూ. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి అంటే, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఇక్కడ సొల్యూషన్ అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు 30 mm అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 90 mm. సో మనకి ఏరియా కావాలి. ఈ ఏరియా మొత్తం కావాలంటే ఎల్ ఇంటూ బి లేదా బి ఇంటూ డి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 90 mm. సో ఇక్కడ 327 అంటే 2 సున్నాలు యాడ్ అవుతుంది కాబట్టి 2700 అంటే mm స్క్వేర్ ఏరియా. సో ఇప్పుడు ఇక్కడ బి ఉంది, డి ఉంది. ఎక్స్ డైరెక్షన్లో తీసుకున్నట్టయితే BD³/12 అనే ఈక్వేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, IXX ఈజ్ ఈక్వల్ టు BD³/12 ఇది ఈక్వేషన్. దీంట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో బి వాల్యూ ఎంత 30 ఇంటూ డి వాల్యూ ఎంత 90, ఇది క్యూబ్/12. సో ఇది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ IYY సెక్షన్. సో IY సెక్షన్ ఏమవుతుందంటే ఇది వై డైరెక్షన్ కాబట్టి మనకి DB³/12 అవుతుంది అనమాట. సో ఇక్కడ DB³/12. సో డి వాల్యూ ఎంత 90 ఇంటూ బి వాల్యూ 30 క్యూబ్/12కి 12 కామన్. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో 30 ఇంటూ 90 డివైడెడ్/12. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 1822 500 వచ్చిందనమాట. సో అది రాద్దాం. ఇక్కడ 1822 500 m⁴. అలాగే ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఏ విధంగా చూద్దాం. 90 ఇంటూ 30 క్యూబ్ డివైడెడ్/12. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 202500 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్ టు 202550 250. సో ఇది mm⁴. ఇక్కడ ఇది 20 లెస్ దాన్ ఏదైతే ఉందో దానికి లీస్ట్ కౌంట్ చేయమన్నాడు. సో ఇక్కడ లీస్ట్ ఏముంది, IYY ఈజ్ లెస్ దాన్ IXX. సో రెడ్యూస్ అయ్యే వాల్యూ, తక్కువ వాల్యూ ఇది ఉంది. సో మనకి కావాల్సిన ఈక్వేషన్ లీస్ట్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఉండదు. అంటే గైరేషన్ లీస్ట్ ద గైరేషన్ అంటే మనకి ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు √of IYY డివైడెడ్ బై ఏరియా. సో IYY డివైడెడ్ బై ఏరియా. ఒకవేళ లీస్ట్ కౌంట్లో ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ IXX వస్తుందన్నమాట. సో IYY వాల్యూ వచ్చేసి మనకి 202500 డివైడెడ్ బై ఏ అంటే ఎంత, మనకి ఇచ్చిన వాల్యూ 2700. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇది √ అనమాట. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో √,
√202500 డివైడెడ్ బై 2700. సో ఈక్వేషన్ వచ్చేసి మనకి ఎంత 8.660. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 8.660 కే వాల్యూ. దీన్ని ఏమంటారంటే లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, లేదా ఈ కే అంటేనే రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటారనమాట. ఓకే, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం సంబంధించి ఆన్సర్ అనమాట. సో దీంతో పాటు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అంది.